TV3 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। हल्का असम्बली कुतुबुल्लापुर गजुला रामाराम डिवीज़न के श्री राम नगर बी बस्ती में सीसी रोड्स के लिए आज कांग्रेस पार्टी के एक्स MLA कोना श्री साइलम गौड़ और BRS के गजुला रामाराम 125 डिवीज़न प्रेसिडेंट विजय रेड्डी ने श्री राम नगर बी बस्ती की आवाम से मुलाकात करते हुए आवाम को सीसी रोड्स बनाने की खुशखबरी देते हुए कहा है कि कुछ दिन में बस्ती में सीसी रोड बन जाएंगे। आइए देखते हैं आवाम का क्या कहना है। हमारे नुमाइंदे ख्वाजा शेख की रिपोर्ट कुतुबुल्लापुर से। TV3 उर्दू न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। अस्सलाम वालेकुम सब बड़े लोगों को, विजय सर को और माजी भाई को, आज अंधे अंकुल को। हमको पहले से मालूम अंधे अंकुल ये बस्ती को हमारा नहीं है, मगर रोड ऑफ सैंक्शन वैसे तो वो अच्छा है। हमारे 6-8 है कोसे गलियाँ भी हुए होंगे, सबके होना, सब जनों के रोड अच्छे है ना। कहीं बोल तो हर चीज़ आने का से बहुत तकलीफ हो रही, घरा बना लियो क्या भी बना लो, रोड़ा आने का तकलीफ हो रही। रोड़ा ऐसे तो वो बहुत अच्छी बात है। शुक्रिया MLA साहब को भी शुक्रिया। దాని ఎవిడెన్స్ కూడా కావాలి, మనకు తీసుకోవాలి. దాని మొత్తం సబ్జెక్టు బ్రీఫ్ తీసుకొని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్లస్ మంత్రులు మీనాక్షి నటరాజులు వీళ్ళంతా గ్రూప్ మీటింగ్ 1.5 hours జరిగింది. మా ముఖ్యమంత్రి ఏమి చెప్పిండు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కరీంనగర్ పార్లమెంట్ కదా, ఇప్పుడు అజిత్ కుమార్ యాదవ్ इंचार्जों कोऑर्डिनेटरों कांस्टिट्यूंसी रोड सैंक्शन हो गए तो वोट का बिल 25 से कुछ चालू हो रहा। इससे यार आप लोग हमारे से भाव ना हाँ समझते ना, इससे यार जो वोट अपना लोग रहना BLO आते कांग्रेस पार्टी BLA में देते, BLA रही तो भी अपने अपने कोई गली के इंचार्ज भी रहता, उनको साथ में डाल लेके अपना वोटर लिस्ट में वोट मैप बनाना है. 7 గల్లీలో అభివృద్ధిలో భాగంగా ఈరోజు మీ అందరం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కూడా మా నాయకుడు MLA KP వివేకానంద గారు ఎప్పుడు ప్రజలుండే నాయకుడు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తిపై అలాంటి వ్యక్తి కూడా ఈరోజు కొన్ని కారణాల వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. కాబట్టి మీ అందరం కూడా 125 డివిజన్ BRS పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కూడా నేను చెప్పేది ఏంటంటే కాలనీ పెద్దలందరూ కూడా ఐక్యతతో ఉండాలి, ఖచ్చితంగా కూడా కాలనీ ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది అధికారం ఉంది కదా అని ఎలాంటి పదవులు లేకుండా కూడా ఈరోజు ఇక్కడికి శంకుస్థాపనకు వస్తుంటారంటే అది మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. అదే కారణంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళకి ఎలాంటి పదవి లేదు, ఏమి లేదు. మరి ఇక్కడ ఉన్న బస్సు నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుందంటే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మేము శంకుస్థాపన చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం, అధికారంలో ఉంటే పదవి ఉంటేనే ఇక్కడికి రావాలి. మరి ముఖ్యంగా కూడా ప్రోటోకాల్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం MLA గారు చేయాలి. కాబట్టి MLA గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి మీ ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా MLA గారు రాజకీయాలు అతీతంగా పనిచేసే నాయకుడు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా అందరికీ కూడా పనిచేస్తాడు. ఆయన అభివృద్ధిలో ముందుండే నాయకుడు కాబట్టి ఆయన ద్వారా మేము కూడా ఆయనకే మేము అతీతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలు, శ్రీరామ నాయకులకు, మహిళా నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. రాజుల రామారం పరిధిలోని శ్రీరామ్ నగర్ MA ఫంక్షన్ హాల్ దగ్గర రాజుల రామారం సర్కిల్ సంబంధించి ఒక 7 గల్లీలు రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి ఒక రోడ్డు శాంక్షన్ కావడానికి ముఖ్యంగా మాకు ప్రతి విషయంలో కూడా సహకరించి ప్రతిసారి బస్సు అధ్యక్షులతోటి, బస్సు కమిటీతోటి కోఆర్డినేషన్ చేసుకొని మాకు సహకరించి ఒక శాంక్షన్ చేసినందుకు గౌరవ MLA KP వివేకానంద గారికి మా బస్సు తరఫున ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పనిచేసే నాయకుడు KP వివేకానంద గారు. ఎందుకంటే
మీకు తెలుసు, ఇక్కడ ఉన్న బస్సు ప్రజలకు కూడా చాలామందికి తెలుసు 2 సంవత్సరాల క్రితం బస్సు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఇదే రోడ్లు డ్రైనేజీలు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. రోడ్లు దోమి డ్రైనేజీలు వేసేసి రోడ్డు వదిలేసి నిరుపయోగంగా వదిలేసి చాలామంది గలీలలో పడిపోతే బస్తీ వాసులు చాలామంది మట్టేసుకొని వాళ్ళ ఇంటికాడ లెవెల్ చేసుకొని 2.5 సంవత్సరాలకి వెళ్ళి జీవనం సాగించిన విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ విషయం చెప్తా ఉన్నానంటే 2.5 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మా బస్సులో ప్రతి ఒక్క రోడ్డు కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా క్లియర్ అయిపోయింది. కానీ మరి ఈరోజు 2.5 సంవత్సరాలకి వెళ్ళి ఇదే దుస్థితి. మీరు బస్తీలో ఎవరిని అడిగినా కూడా ఈ పరిస్థితి వాళ్ళు 2.5 సంవత్సరాలకి వెళ్ళి ఎదురైందా లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ విషయాన్ని పదే బస్తీ కమిటీ సభ్యులు మాజద్ గారు కానివ్వండి, మధుబాబు గారు కానివ్వండి, భాస్కర్ రెడ్డి, నాగరాజు, రమేష్, హరీష్ వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు డిఈ గారితో, ఏఈ గారితో, ప్రతి ఒక్కరితో కూడా జెడ్సీ గారితో, కమిషనర్ గారితో, డీసీ గారితో మాట్లాడి ఈ యొక్క 7 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక 7 రోడ్లు చింతల్ సర్కిల్లోకి వెళ్ళడం జరిగింది. వాటిని కూడా అది రోడమేశ్వర్ డివిజన్ భాగంలో ఉంది, ఇది గాజుల రామారం డివిజన్ భాగంలో సర్కిల్ భాగంలో ఉంది కాబట్టి అది చింతల్ సర్కిల్ ఇంకా శాంక్షన్ కాలేదు. గతంలో పాత ఎమ్మెల్యే ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అది ఒక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సపరేట్గా మళ్ళీ లెటర్ పెట్టాం బస్తీ కమిటీ నుంచి. ఇప్పుడు గాజుల రామారం సర్కిల్కి 7 గల్లీలు శాంక్షన్ అయింది. మరో 10-15 రోజుల్లో చింతల్ సర్కిల్ సంబంధించినటువంటి ఆ 7 గల్లీలు కూడా శాంక్షన్ చేయించే విధంగా అందరం కృషి చేస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత ఆ 7 రోజులు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకునే విధంగా చేసుకోవడం అని చెప్పి తెలియజేసుకుంటూ చాలామంది నాయకులు, నేను బస్తీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. పనిచేసే నాయకులతో ఉండాలి, పనిచేసే వాళ్ళతో తిరగాలి, పని చేయించుకోవాలి. అంతేగాని అప్పటిపూటికి పబ్బం గడుపుతాం కదా, వస్తాం కదా, ఫోటోలు దిగిపోతాం కదా, దాంతో అయ్యే నాయకుడు ఒరిగేది లేదు, తరిగేది లేదు. పనిచేసే నాయకుడు కేపీ వివేకానంద్ గారు, వారి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 3 సార్లు మనందరం కూడా తెలుసు, 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి నాయకుడు. మరి ఆయన మొన్న రాష్ట్రంలోని హైయెస్ట్ మెజార్టీతో గెలిచినటువంటి నాయకుడు. ఖచ్చితంగా అందరం కూడా పనిచేసే నాయకులతో ఉండాలా, పనిచేసే వ్యక్తితో ఉండాలా, పని చేయించుకోవాలని చెప్పి బస్సీ నాయకులందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి నాతో పాటు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు కస్తూరి బాలాజీ గారు కానివ్వండి, అంజన్ గౌడ్ గారు కానివ్వండి, కమలాకర్ గారు కానివ్వండి, పర్సు శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, అదేవిధంగా మా బస్తీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సోదరుడు తెలంగాణ సాయి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఖచ్చితంగా అందరూ మాతో పాటు ఉండండి. ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో ఇంకేమైనా పనులు ఉంటే కూడా చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క రోడ్ల విషయం అని కాదు, మా బస్తీలు ఇప్పటి వరకు మంజీరా వాటర్ ప్రాబ్లం లేకుంటుండే. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, 30 నిమిషాలు నల్లా వస్తుంది, గడ్డ మీద ఉన్న వాళ్ళకైతే నీళ్ళు మొత్తమే రావు. ఒక 30 నిమిషాలు నల్ల వెళ్తే వాళ్ళు 20 నిమిషాలు వాళ్ళ లైన్ నీళ్లు నిండి పైప్ నిండనికనే సరిపోతుంది. 14 తర్వాత 2.5 సంవత్సరాల కింద నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి, ఇప్పుడు ఏ విధంగా వస్తాయి, బోర్లు నిండిపోతాం. శ్రీరామ్ నగర్లోని సీసీ రోడ్డు శాంక్షన్ అయినందువల్ల మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం ఈ రోడ్డు లేకుండా. 2005లో 4లో జరిగినటువంటి శ్రీశైలం గౌడ్ గారి హయాంలో జరిగినటువంటి సీసీ రోడ్లతోనే ఉన్నాం ఇంతవరకు. ఇప్పటివరకు ఏ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు 6 నెలల నుంచి తిరుగుతుంటే 1 మంత్లో మాకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. సీసీ రోడ్డు స్టార్ట్ అయిపోయింది. శ్రీశైలం అన్న దయ వల్ల మాకు మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తున్నాం. థ్యాంక్ యూ. 2009లో ఎలక్షన్ జరిగిన పేపర్ గెలిపించుకున్నాం అన్న ఇండిపెండెంట్గా గెలిచినప్పటి నుండి అప్పుడు వచ్చిన ఈ రోడ్సే, అప్పుడు వచ్చిన ఎలక్ట్రిసిటీ, మిగతావన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా మేము యూత్ అంతా కూడా కష్టపడి మేము సొంతంగా ఫామ్ చేసుకొని తిరిగా అన్న ఎప్పుడు కూడా వెళ్ళినా కూడా మాకు మంచిగా కలుస్తాడు. ఏమున్నా కూడా ఇది రీసెంట్ ఇప్పుడు మాది ఫస్ట్ ఇటు సైడ్ శాంక్షన్ అయిపోయినాయి. ఆ రోడ్డు మీద మేము ఇప్పుడు ఇస్తున్నాము, చేస్తాడని శ్రీశైలం అన్నదే డెవలప్ చేసిండు. ఇప్పుడు ఒక సైడ్ రోడ్స్ శ్రీశైలం అన్న శాంక్షన్ చేసిండు, ఇంకో సైడ్ రోడ్ శాంక్షన్స్ అయిపోయాయి. అందుకే అన్నకి చేపట్టిస్తున్నాం.